తెలంగాణలో నేతల మాటలు తూటాలు పేలుతున్నాయి. చాలా కాలంగా బయటకు రాని కేసీఆర్ నేను కొడితే మామూలుగా ఉండదు. ఎలా కొడతానో కాంగ్రెస్ నాయకులకు తెలుసు అంటున్నారు. ముందు నువ్వు చక్కగా నిలబడు, అప్పుడు చూద్దామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంత రచ్చకు కారణం మాత్రం కాంగ్రెస్ పార్టీ స్వయం కృతాపరాధం కావడమే ఇక్కడ ముఖ్యం. ఎవరి పాలన బాగుందని పోల్ పెట్టాలన్న ఆలోచన వచ్చిన మేధావి వర్గానికి ఆ పార్టీ నేతలే సన్మానం చేయాలి. 2018 చివరిలో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించింది 64 సీట్లు. సరే, వాళ్ళు సపోర్ట్ చేసిన కామ్రేడ్ గెలుపు కూడా కలుపుకుంటే 65. అంటే గెలుపునకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 60కి కొద్దిగా ఎక్కువ. ఇక అర్బన్ ఏరియాల్లో, అది హైదరాబాద్ లో ఒక్కటంటే ఒక్క సీటును కూడా కాంగ్రెస్ గెలవలేదు. ఇది అందరికీ తెలిసిన వాస్తవమే. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. అదే పోల్లో పార్టిసిపేట్ చేసేవారు ఖచ్చితంగా విద్యావంతులు. పైగా సోషల్ మీడియా అత్యధికంగా వినియోగించేవారు హైదరాబాద్ లో ఉంటారు. మిగిలిన రాష్ట్రాల్లో ఉండరని కాదు, కానీ వారి భాగస్వామ్యం హైదరాబాద్ తో పోలిస్తే ఎక్కువ. మరి ఎవరికి ఓటు వేస్తారు? మరో విషయం కాంగ్రెస్ పార్టీ నేతలు మర్చిపోతున్నారు. అందితే ఆకాశాన్నైనా కాల్చేసే మేధావి వర్గం కాంగ్రెస్ లో ఎక్కువ. పైగా వాక్ స్వాతంత్ర్యం ఎక్కువ. రేవంత్ ఎందుకు సీఎం కావాలి? మేం లేమా అని అర్హత ఉండి కొందరు, అర్హత లేకున్నా ఆశపడేవారు కొందరు కామన్ ఆ పార్టీలో. మరి వారంతా రేవంత్ రెడ్డి పాలన సూపర్ అని ఓటు వేస్తారా? సో పోల్ పెడితే వచ్చే ఫలితం ముందుగా తెలిసేవారు ఆ ప్రయత్నం చేశారు. ఆయుధం కేసీఆర్ కు ఇచ్చారు. ఆయన అదే తన ఘనతగా కొట్టేస్తానంటారు. అంత కొట్టేవాణ్ణి ఫామ్ హౌస్ కు ఎందుకు పంపారు అని ఒక్కసారి కూడా విశ్లేషించుకోరు. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత తమకు ఆయుధం అవుతుందని అనుకోవడం తప్ప తమ తప్పు ఒప్పుల గురించిన విశ్లేషణే లేదు. మన హయాంలో ఎంతో అభివృద్ధి జరిగింది. చూడు, ఇప్పుడు భూముల ధరలు పూర్తిగా పడిపోయాయి. ఎకరానికి ₹1,00,00,000 ఉండేది, ఇప్పుడు 50 లక్షలు కూడా పలకడం లేదు అని కేసీఆర్ మాట్లాడారు. అభివృద్ధి అంటే ఏమిటి? భూముల ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరగడమే అభివృద్ధి అనుకోవాలా? రాష్ట్ర సాధన అనంతరం 2014 నుంచి దాదాపు 9.5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న చంద్రశేఖరరావు ఓటమి చవిచూసిన తరువాత ఈ 14 నెలల కాలం బయటకు రాకుండా ఉండిపోయారు. ఇది రాజకీయాల ఎత్తుగడలో భాగమే అని చాలా మంది నమ్ముతున్నారు. ఈ 14 మాసాల కాలంలో అధికార పక్షం ఎన్ని సవాళ్లు విసిరినా, ఎంత రెచ్చగొట్టినా ఆయన చలించలేదు. ఒక్కసారి కూడా శాసనసభ సమావేశాలకు హాజరు కాలేదు. కేసీఆర్ బయటకు రాకున్నా సమకాలీన రాజకీయ పరిణామాలను గమనించడం లేదు అనుకుంటే పొరపాటు. ఆయన కాకలు తీరిన రాజకీయ నాయకుడే, అందులో సందేహం ఎవరికి అవసరం లేదు. ఓడిపోయిన మరునాటి నుంచే ప్రజల్లోకి వచ్చి తన శక్తియుక్తులను ఖర్చు చేయడం కంటే కొంతకాలం మౌనంగా వేచి ఉండటమే మంచిది అనుకున్నారు. అది మంచిదే. ప్రజలు ఓడించిన రెండో రోజు నుంచే అధికారంలోకి వచ్చిన వాళ్లను తిడుతూ తిరగడం కంటే కొంతకాలం మౌనంగా ఉండి పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం విజ్ఞాత గల ఏ రాజకీయ నాయకుడైనా చేయాల్సిన పని. అయితే ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుకోవాలి. ఓడిపోగానే గెలిచిన వాళ్ళని విమర్శించడం మొదలు పెట్టడం సరైనది కాదు. కానీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లకుండా, ప్రజలను కలుసుకోకుండా పూర్తిగా దూరంగా ఉండిపోవడం కూడా సరైనది కాదు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి దాదాపు దశాబ్ద కాలం పరిపాలనా అనుభవం కూడా కలిగిన చంద్రశేఖరరావు మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రావడం మంచిదే. వచ్చే ముందు ఈ 14 మాసాల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను పూర్తిగా అవగాహన చేసుకుని ఉంటారనే అనుకుంటారు అందరూ. అదొక్కటే కాదు, తాము పరిపాలించిన కాలంలో జరిగిన వ్యవహారాలు, ఓటమికి దారితీసిన పరిస్థితులు, మళ్లీ ప్రజల మన్నన పొందడానికి చేయవలసిన పనులు, ఇలాంటి వాటన్నిటి గురించి ఈ 14 మాసాల కాలంలో ఆయన తీవ్రమైన మేధోమథనం చేసి ఉంటారని నమ్ముతున్నారు. కానీ కేసీఆర్ ప్రసంగం వింటే ఆయన అటువంటి కసరత్తులేవి చేయలేదని స్పష్టంగా అర్థమవుతుంది. అభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటం. మన నేతలకు అది గుర్తుకు రాని విషయం. కేసీఆర్ తిరిగి ప్రజల్లోకి రావడం అనివార్యంగా మారింది. బీఆర్ఎస్ ను వీక్ చేసి ఆ స్థానంలో తాను వచ్చి ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకునే ప్రయత్నంలో ఉంది బీజేపీ. కేటీఆర్ పై తెలంగాణలో ఏసీబీ కేసు పెట్టగానే ఆ వెనకాలే ఈడీని ప్రయోగించింది కేంద్రం. ఇప్పటికే కవిత ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ కేసులో ఆమె 5 మాసాలు జ్యుడిషియల్ రిమాండ్ లో తిహార్ జైల్లో ఉండి బెయిల్ మీద విడుదలయ్యి ఇప్పుడిప్పుడే తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్న సమయంలో కేరళ మద్యం కుంభకోణంలో ఆమె పాత్ర ఉందంటూ అక్కడి కాంగ్రెస్ పక్షం ఆరోపణలు చేసింది. పాలక్కడ్ ప్రాంతంలో ఏర్పాటైన ఒక కంపెనీ ఒయాసిస్ కు మద్యం తయారీ కాంట్రాక్ట్ కు ఇప్పించడంలో ఆమె పాత్ర ఉందని అక్కడి ముఖ్యమంత్రి పినరాయి విజయన్, అబ్కారీ మంత్రి కలిసి మంత్రివర్గ ఆమోదం లేకుండా కవిత కోరిక మేరకు
మేరకు ఈ పని చేశారని కేరళ ప్రతిపక్ష నాయకుడు రమేశన్ ఆరోపించారు. కేరళ ప్రభుత్వం నుండి వివరణ ఏమీ వచ్చినట్లు లేదు. కానీ కవిత మాత్రం ఈ వార్తను ఖండించారు. కేరళలో అధికారంలో ఉన్న మార్క్సిస్ట్ పార్టీ, కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ రెండు కేంద్రంలోని బీజేపీతో పొసగని పార్టీలే. కాంగ్రెస్ చేసిన ఆరోపణలను కేంద్రం సీరియస్ గా ఎందుకు తీసుకుంటుంది అనుకోవడానికి వీలులేదు. తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఈడీ రంగంలోకి దిగలేదా? కేరళలో మాత్రం పట్టించుకోదని ఎందుకు అనుకోవాలి? ఫైనలీ సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాలును స్వీకరించి కేసీఆర్ శాసనసభకు వెళ్తారా? వెళ్తే మునుపటి వాడి వేడిని ప్రదర్శిస్తారా? కార్యక్షేత్రంలో తేల్చుకోవడానికి ఇంకా 4 ఏళ్ల సమయం ఉన్నా ముందుగానే రంగంలోకి దిగుతారా? వెయిట్ అండ్ సీ.